హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ వంట రాని వాళ్ళు కూడా ఈ ఎగ్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగిన ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. పప్పులు సాంబార్లు బోర్ అనిపించినప్పుడు సింపుల్గా ఇలా ఎగ్ కూర చేసుకోండి. కోడిగుడ్లు 3, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత, ఉల్లిగడ్డలు 6. ఉల్లిగడ్డను తీసుకొని కొనలను ముందుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైనుండే తొక్కంతా తీసివేయండి. పొట్టు తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటిని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను ఇందులో వేసుకొని ఒకసారి అంతా గరిటెతో కలుపుకొని ఉప్పు వేసుకొని పసుపు వీటిని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉల్లిగడ్డలు 50% వేగిన తర్వాత కారం వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత మరొక 3 నిమిషాలు బాగా మగ్గించుకోండి. కోడిగుడ్డు పగలగొట్టి డైరెక్ట్గా కూరలో వేయవద్దు. కోడిగుడ్డు పాడైపోయిండేది లేనిది తెలియదు. కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీన్ని కూరలో వేయండి. ఒకవేళ ఇది పాడైపోయినట్లుంటే కూరలో వేస్తే కూర అంతా పాడైపోతుంది. కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి పగలగొట్టి వేసుకోవడం వల్ల బాగుంటుంది. పగలగొట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోండి. గుడ్డు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. అలాగే మిగతా కోడిగుడ్లను కూడా పగలగొట్టి గిన్నెలో వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే కూరలో వేసుకోండి. కోడిగుడ్డుతో కూరలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ పగలగొట్టి చూసుకొని వేసుకోండి. ఇలా పగలగొట్టుకున్న కోడిగుడ్డును ఉల్లిగడ్డలలో వేసి కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. కొద్దిసేపు కోడిగుడ్డు వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అంతా కలుపుకోండి. కోడిగుడ్డు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు అంతా బాగా వేగిన తర్వాత మరొక 3-4 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి కానీ, అన్నంలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. కోడిగుడ్డు బాగా వేగిన తర్వాత మాత్రమే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కోడిగుడ్డు వేగక ముందుకే గ్యాస్ ఆఫ్ చేసినట్లయితే పచ్చివాసన వస్తుంది. కాబట్టి బాగా వేగిన తర్వాతనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎలాంటి మసాలాలు లేకుండా ఎంత సింపుల్గా చేసుకున్నామో చూడండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ కర్రీని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.